ఆంధ్ర ప్రాంత కార్పొరేట్ విద్యా సంస్థలను తెలంగాణలో అనుమతించేది లేదంటూ ఖమ్మంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని శ్రీ చైతన్య కళాశాల ముందు బైఠాయించిన కరస్పాండెంట్లు కళాశాలలో దిగుమతి చేస్తున్న సంస్థ మెటీరియల్ అడ్డుకున్నారు. వాహనంపై దాడికి దిగారు. ఆంధ్ర కార్పొరేట్ చదువులు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. విద్యార్థులకు చదువు చెప్పడంలో పోటీ పడాలి తప్ప దాడులకు దిగడం మంచిది కాదని శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ ఆందోళనకారులను కోరారు. తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు మనకు రిజల్ట్ తెప్పాల్సిన అవసరం లేదు. తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉన్న పిల్లలు ఉన్నారు, ఈ ప్రాంతంలో కరస్పాండెంట్స్ ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. ఇటువంటి విద్యాధిపతి 10వ తరగతి వరకు చదివినటువంటి ఈ యొక్క అధిపతి ఈ యొక్క తెలంగాణలో రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్ర తొత్తుల ద్వారా లాభార్జనతో నడిపేటువంటి వ్యక్తి వాళ్ళకి తొత్తులో ఇక్కడ నడపడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. శ్రీ చైతన్య అనేది గత 18 సంవత్సరాలుగా అల్లుపెరిగిన శ్రమతో తెలంగాణ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తూ ఉంటే వాళ్ళ మనుగడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా కాపాడుకోవాలి, కానీ అనవసరమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాకు పేరెంట్స్ బలం ఉంది, అదేవిధంగా విద్యార్థుల బలం ఉంది. రేపటి నుంచి వీళ్ళకి ఎగనిస్ట్గా మేము పేరెంట్స్ కమిటీలు వేసి పేరెంట్స్ ద్వారా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని, వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తామని శ్రీ చైతన్య యాజమాన్యం తెలంగాణ టెక్నో స్కూల్స్ తరఫున తెలియజేస్తున్నాం.